బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ టైమ్ లో హ్యాట్రిక్ విజయాలతో దుమ్ము లేపే ఫామ్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని అంటే సుందరానికి ఇలాంటి డిజాస్టర్ తర్వాత హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి ఇప్పుడు 4వ హిట్ మార్కు వైపు దూసుకుపోతూ ఉన్నాడు. తన లేటెస్ట్ మూవీ హిట్ 3 తో తన కెరీర్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు నాని. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని కూడా నమోదు చేసే అవకాశం ఉండేది, కానీ లేట్ బుకింగ్స్ ను ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ చేయడం, టికెట్ హైక్స్ వల్ల కొంచెం ఇంపాక్ట్ పడడం, అలాగే షోల అరేంజ్మెంట్ సరిగా జరగకపోవడం లాంటివి తెలుగు రాష్ట్రాల్లో కొత్త రికార్డులను నమోదు చేసే విషయంలో కొంచెం వెనుకంజ వేసేలా చేశాయి. అయినా కానీ మీడియం రేంజ్ మూవీస్ లో 2 సార్లు 10 కోట్లకు పైగా షేర్ మార్కును తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న ఒకే ఒక్క హీరోగా చరిత్ర సృష్టించాడు నాని. ఒకసారి నాని నటించిన సినిమాల రీసెంట్ డే 1 కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే ఇప్పుడు హిట్ 3 మూవీ 12.91 కోట్ల షేర్ అందుకోగా, సరిపోదా శనివారం 5.88 కోట్ల షేర్ అందుకుంది. హాయ్ నాన్న మూవీ 2.91 కోట్ల షేర్ అందుకుంటే దసరా సినిమా 14.22 కోట్ల షేర్ అందుకుంది. అంటే సుందరానికి సినిమా 3.87 కోట్ల షేర్ అందుకోగా, శ్యామ్ సింగరాయ్ సినిమా 4.17 కోట్ల షేర్ అందుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమాకు డిఫరెంట్ వేరియంట్స్ ను ట్రై చేస్తున్నప్పటికీ క్లాస్ సినిమాతో కూడా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటున్న మాస్ మూవీ చేసిన ప్రతిసారి అంచనాలకు మించి జోరు చూపెడుతున్నాడు నాని. దసరా సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేస్తే ఇప్పుడు హిట్ 3 సినిమా సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి బాక్సాఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కొసింది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమాతో నాని ఏ రేంజ్ లో జోరును కొనసాగిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.